మనం ధ్యానించుకుందామండి. బైబిల్ గ్రంథం తీసినట్టయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అయితే ప్రియులరా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని పిల్లలుగా ఈరోజు మనందరం కూడా పిలువబడుతున్నాం. మనందరం కూడా విశ్వాసులము, ఇంకో మాట పరిశుద్ధులము, పరిశుద్ధ జనాంగము ఏంటి, దేవుని యొక్క ప్రజలము ఏంటి, ఇజ్రాయేల్ సంతానంగా మనం కూడా ఎన్నిక చేయబడిన వారంగా ఉంది. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారుగా ఈ రోజున మనము ఆయన యొక్క తండ్రి, ఆయన మనకు తండ్రి, మనం అందరూ కూడా ఆయన స్వాచ్ఛంగా ఉన్నాము. దయచేసి ఇది గమనించాలి. అయితే ఇవన్నీ కూడా దేవుని పిల్లలు అనబట్టకు మనందరం కూడా ఆయా రీతిలుగా ఆయా పేర్లు బట్టి పిలువబడుతున్నాం కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు యొక్క దీని విషయమై దేవుని లేఖనాల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఏంటంటే చేసుకున్న ముందు దావీదును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, జీవితం అంతా కాదు కానీ ఒక సందర్భం, ఇక్కడ అరణ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఎవరు? దావీదు. మేపుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఒకసారి సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చిందంట. ఏంటి, వాటి మందల మీద పడినప్పుడు ఈ దావీదు ఏం చేశాడట, వాడిని చీల్చి చంపేశాడట. దినస్తోత్రం, హల్లెలూయా చెప్పండి అమ్మా గట్టిగా. చీల్చి చంపేశాడట. ఎందుకంటే దానికి కాపరెవరు? ఆ మందకి కాపరెవరండి? దావీదు. దినస్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదుకి కాపరెవరు? మరి ఎలా చెప్తావు ఈ మాట? ఎలా చెప్తావు? దేవుడని ఎలా చెప్పగలము? దావీదే మాట్లాడతాడు ఒక సందర్భంలో, యెహోవా నా కాపరి అని. దినస్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నా కాపరిగా ఉన్నాడు, నన్ను కాస్తున్నాడు. నేను ఈ లోక సంబంధమైన మందకి నేను కాపరిగా ఉండొచ్చేమో కానీ నన్ను కాచే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ దావీదు మాట్లాడడం మనం చూస్తున్నాం. దినస్తోత్రం, హల్లెలూయా. అది అంటాడు కదా. ఏమంటాడు? 1 పేతురు 2:5 చూస్తే మనం ఎలా ఉన్నామో దాని గురించి ఒక్క మాట చెప్తాను చూడండి. చదవండి అమ్మా. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దినస్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ లేఖనం ఎంత స్పష్టంగా రాయబడిందంటే, మనం ఏమై ఉన్నామన్న దాని గురించి, అసలు మనం ఎలాగున్నాము, ఏమై ఉన్నామన్న దాని గురించి స్పష్టమైన మరి ఉద్దేశాన్ని దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. దినస్తోత్రం, హల్లెలూయా. ఏమట? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకట పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అంటాడు. దినస్తోత్రం, హల్లెలూయా. ఏంటి, ఏ మందిరము? సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారని మాట మనం చూస్తున్నాం. మనం ఎలా కట్టబడుతున్నామట? ఆత్మ సంబంధంగా కట్టబడుతున్నామట. మనం ఏంటి, కట్టడానికి ఏముండాలి? ఇల్లు కట్టడానికి ఏముండాలి? ఇప్పుడంటే ఇటుక బేటలు వచ్చాయి కానీ ఆ దినాల్లో ఏముండి, రాళ్ళతోటే ఏం చేసేవారు? పునాది వేసేవారు, రాళ్ళతోటే గోడలు నిర్మించేవారు. మరి ఇక్కడ సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటాడు. ఈ సజీవమైన రాళ్ళు ఎవరితో పోల్చబడ్డారు? విశ్వాసమైనటువంటి మనతో పోల్చబడ్డాయి. దినస్తోత్రం, హల్లెలూయా. సజీవమైన రాళ్ళట. ఈ రాళ్ళు ఏం చేస్తాయి? సజీవం అంటే ఏంటండి? సజీవం అంటే ఏంటి? సజీవం అంటే ఏంటమ్మా? సజీవం అంటే నిర్జీవం వేరు, నిర్జీవంగా ఉన్న రాళ్ళు, దానికి చలనం ఉండదు. సజీవమైన రాళ్ళకి ఏముంటుంది?
చలనం ఉంటుంది, అంటే వాడి జీవం ఉంటుంది. ఆ రాళ్ళట కదులుతాయట, ఆ రాళ్ళేట కదులుతాయట. ఏంటి కదిలే రాళ్ళు ఎక్కడైనా చూసావా? కదిలే రాళ్ళు ఎక్కడైనా చూసావా? మనం కదిలే రాళ్ళు అంటే సజీవమైన రాళ్ళతో పోల్చబడ్డాం. అందుకనట ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాము అంటాడు. రాళ్ళు అవి నిత్యమైన రాళ్ళు, అవి కదలవు, కానీ మనము కదిలే రాళ్ళుగా దేవుని మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామనే మాటను ఇక్కడ దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అందుకనే ఇది అర్థమవడానికి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40 వచనం చదివితే అక్కడ స్పష్టంగా ఉంటుంది ఒక మాట. చదవండమ్మా ఒకసారి. ఏంటండి? తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని ఒడిసెలు చేత పెట్టుకొని ఆ ఫిలిష్తీయులు చేరువకు పోయెను. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏంటి? కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి 5 నున్నటి రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని దగ్గరికి ఏం చేశాడట? దావీదు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, సందర్భం ఏంటంటే ఫిలిష్తీయుల పక్షంగా గొలియాతున్నాడు. ఆ గొలియాతును చూసి అతని యొక్క ఆకారం చూసి ఏం చేస్తున్నారంటే చాలామంది భయభ్రాంతులు అయిపోయి దేవుని ప్రజలు ఏమైపోతున్నారు? పారిపోతున్నప్పుడు ఎన్ని దేవుని ప్రజలు తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు, వీడు ఏపాటి వాడు, వీడు జీవం ఏపాటిదని చెప్పి దావీదు చిన్నవాడు, అందరికంటే చాలా అల్పమైన వాడు. అరే నిన్ను నా మీదకు వస్తున్నా కానీ నేను కుక్కనా అంటాడు ఒక నా సందర్భంలో. ఎవడు? ఈ గొలియాతు. అన్నప్పుడు కూడా ఏమండండి ఆ మాటకు చలించడు. కానీ ఇక్కడ ఏమంటాడు? నేను సౌలు దగ్గరికి వెళ్ళి నేను గొలియాతుని ఎదిరిస్తాను, ఫిలిష్తీయుల పక్షంగా ఉన్నటువంటి గొలియాతుని ఎదిరిస్తానంటే సౌలు ఏమంటాడు తెలుసా? ఇదిగో నువ్వు చూస్తే చాలా అల్పులుగా ఉన్నావు, చాలా బాలుడిగా ఉన్నావు, అసలు వాడి మీదకి వెళ్తే నిన్ను ఏం చేస్తాడో నాకే భయం వేస్తుంది, దయచేసి అటు పని చేయకు అంటాడు. లేదు నా మంద మీదకి వచ్చినప్పుడు సింహాన్ని ఎలుగుబంటి నేను దాన్ని ఏం చేశాను? చంపేశాను. వాడితో పోల్చుకుంటే ఈడేపాటవాడు, వీడి జీవం ఏపాటిది, ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని చెప్పి నేను వెళ్తానంటే అప్పటికప్పుడు ఏం చేస్తాడు దావీదుకి? రాజవస్త్రాలు కాదు, రక్షణ అదే ఆయుధాలు అన్నింటినీ అంటే కవచం ధరిస్తారు, డాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, యుద్ధ సామాగ్రి అంతా ఇచ్చి అతనికి తొలగించినప్పుడట అతను వేసుకొని చూసేసరికి అది చాలా వాడుక లేనివి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉండి, ఇవి నాకు వాడుక లేనివి, ఇవి లేకుండానే నేను ఏం చేశాను? నా మందరం నేను కాపాడుకున్నాను, మరి దాంతో పోల్చుకుంటే వీడాపాటోడు, వీటి మీదకి నేను వెళ్తాను, నేను ఏమి లేకుండా నేను వెళ్తానని చెప్పి వేసినటువంటి ప్రతి యొక్క రక్షణ వస్త్రాలు కాబట్టి ఆ కవచాలు ఏవైతే ఉన్నాయో ఆ కవచాలన్నీ ఇప్పేసి ఏం చేశాడట? ఇప్పుడు సందర్భం చదువుదాం. ఏంటంటే ఏమంటాడు అక్కడ? ఇక తన కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి 5 నున్నటి రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? తన కర్ర చేత పట్టుకొని ఏటిలోకి వెళ్ళాడట. ఎందులోకి వెళ్ళాడట? ఏటిలోకి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడట? ఒక 5 నున్నటి రాళ్ళను ఏరుకున్నాడట. 5 నున్నటి రాళ్ళను ఏరుకున్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రాళ్ళండి? సజీవమైన రాళ్ళట, సజీవమైన రాళ్ళు. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఏటిలోకి వెళ్ళాడట. ఏటిలోకి వెళ్ళి ఏం చేశాడట? 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడట. ఏంటి? ఎప్పుడైనా ఏటి నీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహంలో ఉన్న నీళ్ళలో ఉన్న రాళ్ళు ఎప్పుడైనా చూసారమ్మా? ఏట్లో ఉన్న రాళ్ళు
ఏంటి ఏట్లో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి? నున్నగా సదునుగా వంపులు కానీ టొంపులు కానీ లేకుండా చక్కగా ఉంటాయి, నునుపుగా ఉంటాయి. ఉంటాయి ఉండవా? చెప్పండమ్మా. ఉంటాయి కదా. అవి ఎందుకు అలాగుంటాయి? నీరు ఏంటి, నీటి ప్రవాహం వాటిని ఏం చేస్తుందట, ఒక దగ్గర స్థిరంగా ఉంచకుండా ఆ నీళ్ళు రాపిడికి ఆ కింద రాపిడికి ఏమవుతుందట, నీళ్ళు అలా పొల్లు పారుతుంటే ఆ నీళ్ళు రాపిడికట ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే అది దొల్లుకుంటూ ఏం చేస్తుందట, నునుపుగా తయారైపోతుందట. నునుపుగా ఏమైపోతుందంట, దాంట్లో ఉన్న గరుకుతనము పోతుంది, నునుపు వచ్చేస్తుందట. ఆ నునుపు వచ్చిన రాళ్ళు చాలా అందంగా, చూడడానికి ఎంతో రమ్యంగా, ఆకర్షణీయంగా కనబడతాయట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రమ్యంగా, అందంగా, ఆకర్షణీయంగా కనబడతాయట. అయితే ఈ నీళ్ళు దేనికి సాదృశ్యము? వాక్యానికి సూచనగా ఉంది. వాక్యానికి సాదృశ్యంగా తీసుకుంటే వాక్యపు అనుభవాల్లో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళే నునుపుదనం కలిగిన వారి వలె. ఏంటి వాక్యపు అనుభవాల్లో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు నునుపుదనం కలిగిన వారి వలె సజీవమైన రాళ్ళుగా. ఈ రాళ్ళు బయట ఉన్న రాళ్ళు ఎక్కడ రాళ్ళు అక్కడే ఉంటాయి. కదులుతాయి? ఏమైనా కదులుతాయా? ఇక్కడ ఏమంటున్నాడు, సజీవమైన రాళ్ళు అంటే ఏంటి? వాటి కదలికుంది, వాటికి ప్రాణం ఉన్నట్టుగా కదలకుంది. కాబట్టి అది దొల్లుకుంటూ నీటి ప్రవాహంలో వెళ్తుంటాయి కదా. అందుకని అవి ఏ రాళ్ళు అండి? సజీవమైన రాళ్ళుగా పోల్చబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటి ప్రవాహంలో ఏ రాళ్ళైతే ఉన్నాయో అవి నునుపుదనం కలిగి చక్కగా, ఆకర్షణీయంగా, అందంగా మరి ఎలాగైతే మరి కనబడుతున్నాయో మనం కూడా నీరనే దేవుని వాక్యపు అనుభవాల్లో నిలిచి ఉన్నవారు అయితే అలాగే నునుపుదనం కలిగి మనము కూడా సజీవమైన రాళ్ళ వలె ఏం చేస్తాం మనము ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఉన్నామో ఏం జరుగుతుందట అక్కడ చూడండి. ఆయన ఏటిలోనికి పోయి కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో ఉంచుకొని దేవుడు ఏం చేస్తాడట, ఇక్కడ దావీదు ఏం చేశాడట, 5 నున్నటి రాళ్ళు ఏరుకొని ఎక్కడ వేసుకున్నాడట? చెక్కములో వేసుకున్నాడట. ఎక్కడ వేసుకున్నాడమ్మా? చెక్కములో వేసుకున్నాడట. ఇక్కడ దావీదు ఎవరికి సాదృశ్యంగా తీసుకోవచ్చు? యేసు ప్రభు వరకు సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఎందుకు? అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి కానీ అన్ని రాళ్ళు కాదు, నునుపుగా ఉన్న రాళ్ళే ఏరుకున్నాడట. ఎవరు? దావీదు. మనము కూడా ఆ నీటి ప్రవాహంలో ఎలాగైతే రాళ్ళు నునుపుదేరాయో అలాంటి దేవుని వాక్య అనుభవాల్లో మనము కూడా నునుపు కలిగిన వ్యక్తులుగా చాలా రమ్యంగా, లేకపోతే మనల్ని వాడుకోవడానికి విధంగా ఎప్పుడైతే మనం తయారవుతామో దేవుడు తన చేతుల్లోకి మనల్ని ఏం చేయాలి? దావీదు తీసుకున్నట్టుగా మనల్ని కూడా దేవుడు తీసుకుంటాడు కదా అమ్మా. మనల్ని కూడా ఏం చేస్తాడట? దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడట. ఏం చేస్తాడు? తీసుకొని ఏం చేస్తాడు? చెక్కములో వేసుకున్నాడు. చిత్తం అనే చెక్కము. ఏ చెక్కం అది అమ్మా? ఏ చెక్కం అది? దేవుని చిత్తమనే చెక్కము. దేవుని చిత్తమనే చెక్కములో వేసుకున్నట్టుగా మనల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే ఆయన యొక్క చిత్తములో మనల్ని ఉంచుకోవాలా. ఆయన చిత్తంలో మనల్ని ఉంచుకోవాలా. మనల్ని ఎప్పుడైతే ఉంచుకుంటాడో అప్పుడు ఏ రాయి పెట్టి ఎప్పుడు అక్కడ ఒడిసలో రాయి పెట్టి ఆ గొలియాతను ఎలాగైతే కూల్చినప్పుడు ఆ గొలియాత్ ఎలాగైతే నేల కొరిగిపోయాడు, దేవుడు ఎప్పుడు ఏ రీతిగా ఎవరిని వాడుకుంటాడో తెలియదు. కానీ మనం ఏం చేయాలి? దేవుడి చేతిలో రాయవలే, దేవుడి చేతిలో సజీవమైన వ్యక్తులుగా మనం కూడా వాడబడేటట్టు మనము నునుపుదనం కలిగి మనలో ఉన్న గరుకుదనం పోవాలా. ఏం పోవాలండి? గరుకుదనం పోవాలా. గరుకుదనం అంటే ఏంటి? నాది, నేను అనే అహము, గర్వము, అహంకారము మనలో ఏమైపోవాలి? మనలో నుంచి ఏమైపోవాలండి అమ్మా? ఆలకించండి. మనలో నుంచి ఏమైపోవాలి? పోవాలి. అహంకారం, స్వభావం పోవాలి. నాదనుకోకూడదు. అది అంటాడు కదా భక్తుడు, పాట పాడతాడు. నీకే జీవించు పౌరుషం నాలో వచ్చేనయ్యా, నాకే జీవించు తలంపు నశించిపోయేనయ్యా, నన్ను సమర్పింతు నా ప్రాణ ఆత్మ దేహము సమర్పింతును, నా ప్రాణ ఆత్మ దేహము సమర్పింతును తండ్రి, నా సర్వము
సమర్పించానయ్యా, జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాను? నీకే జీవించే పౌరుషం నాలో వచ్చింది, నా కోసం నేను జీవించాలని తలంపు నాలో నశించిపోయిందని భక్తుడు పాడుతున్నట్టుగా నీ కోసం నువ్వు బ్రతకూడదు. మనం ఎవరి కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకాలండి? దేవుని కోసం బ్రతకాలా. అందుకని అంటాడు కదా, లేఖనంలో ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే తప్ప అది ఫలించదన్నట్టుగా మనం ఈ లోకానుసారంగా చచ్చిన వారి వలె దేవుని చిత్తానుసారంగా జీవించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూపతాలు ఆలకించాలా ఏంటి? ఏం చెప్పాను? గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే తప్ప అది ఎలాగైతే ఏ రీతిగా అయితే ఫలించదో, మనం ఈ లోకానుసారంగా చచ్చిన వారి వలె దేవుని చిత్తానుసారంగా జీవించే వారికి ఉంటేనే మనం ఫలించినట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనలో నునుపుతనం వస్తుంది. దేవుడు మనల్ని ఏం చేసుకుంటాడు? తన చేతులకు తీసుకుంటాడు. అప్పుడు తన చిత్తంలో పెట్టుకుంటాడు. చిత్తమైన చిక్కంలో వేసుకోవాలంటే ముందు చేతిలో తీసుకోవాలి, ఆ తర్వాత చిత్తమైన చిక్కంలో మనల్ని వేసుకోవాలంటే ఏం చేయాలి? మనలో గరుకుదనము ఏంటండి? మనలో గరుకుదనం ఏమైపోవాలి? పోవాలా. అది పోకుండా దేవుడు మనల్ని ఎలా తీసుకుంటాడు? అరే నేను వాడుకోవాలనుకుంటున్నాడు, నన్ను వాడుకో అంటే ఏం వాడుకుంటాడయ్యా? నీలోకి చాలా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీలో మార్పు రావాల్సినవి చాలా ఉన్నాయి. నీ మార్పు గురించి చూస్తున్నాడు, కానీ నన్ను నీ చిత్తానుసారంగా వాడుకో, నీకు తగినట్టుగా, నీ కుమారుడు తగినట్టుగా తండ్రి ప్రభా, నన్ను నీ బిడ్డకు తగినట్టుగా తండ్రి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను వాడుకో, నీ చేతిలో తీసుకు వాడుకో అంటే నీలో పోవాల్సినవి పోవట్లేదు. నీలో చాలా ఉన్నాయి దేవునికి ఆయాస్కరమైనవి. ఏంటి? కరుకుదనము, లేదండి కఠినత్వము, హృదయ కాఠిన్యము, లోబడలేని జీవితము, ఏంటండి వినయం కలిగి జీవించకపోవడము, ఏంటి చాలా ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయండి. అన్నీ కూడా నువ్వు ఏం చేయాలి? అన్నిట్లో ఏం చేయాలి? నువ్వు నునుపుగా తయారవ్వాలి. అది నిన్ను చూసినప్పుడు దేవుడు ఆకర్షించాలి. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా నిమిత్తము బాగా పనిచేస్తుంది, నా కుమారుడు నా నిమిత్తము బాగా నమ్మకంగా నాకు ఉపయోగపడే కుమారుడుగా ఉన్నాడని చెప్పి నిన్ను తన చేతులకు తీసుకొని తన చిత్తానుసారంగా మోసేను వాడుకున్నట్టుగా. మోసేను ఎలా వాడుకున్నాడు? మోసే ప్రార్థన చేస్తే చాలా అద్భుతం జరిగిపోయింది. అరే నీళ్ళు ఏంటండి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపొడి పెట్టండి. ఎవడైనా ఎంత అద్భుతం అండి అది. ఏంటి అక్కడ ఐగుప్తులనట ఎన్ని తెగులు వచ్చాయో, ఎంత అనకూడదుగా నీ నోటితో ఉచ్చరించిన కుమారుడా, అది నిశ్చయంగా నీ నోటిని సిద్ధింపజేసి నీ వాక్శక్తికి నేనేం చేస్తాను? బలమును అనుగ్రహిస్తాను నా కుమారుడని మోసేతో చెప్పినట్టుగా మోసేలాగా ఉచ్చరించగలే అది జరిగిపోయిందట. ఒక సందర్భంలో భయపడి ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు ప్రార్థన చేయవలసిన సమయం కాదు, నీ చేతిలో ఉంది బలమైనది, ఆ చేతి కర్ర చాపి ఏం చేయమంటాడు? దాన్ని ఆజ్ఞాపించిన కుమారుడా, నువ్వు ప్రార్థన చేయకు, ఆజ్ఞాపించు, అధికారం నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. అధికారము నీకు ఇచ్చి ఉన్నాను, ఇదిగో దానికి ఆజ్ఞాపించినప్పుడు అది 2 పాయలుగా చీలబడినప్పుడు ఆ 6 నేల గుండా నువ్వు నా ప్రజలు నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని చెప్పినప్పుడు చక్కగా దేవుడు ఏం చేశాడు? ఆయా రీతిలుగా దేవుడు మోసేని ఎలాగైతే వాడుకున్నాడో తన చేతులకు తీసుకొని నిన్ను వాడుకోవాలంటే ముందు ఏం చేయాలి? నిన్నేం చేయాలండి? ముందు మనలో నునుపుదనము రావాలి, కరుకుదనము పోవాలి. ఎంత కఠినంగా మాట్లాడతారు కొంతమంది. అరే అవతల వ్యక్తి బాధపడతారు అని కనీసం ఇంకొచ్చినాను ఉండదండి. అరే అలా మాట్లాడతారని ఎప్పుడు అనుకోరు. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాల్లో బాధ అనిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా లోకస్తులకు మాదిరిగా మారు మనసు లేని వ్యక్తులకు మాదిరిగా మనం ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుణం కలిగినటువంటి వ్యక్తులుగా మనము దేవుని బిడ్డలకు తగినట్టుగా మనము మార్పు నొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మార్పు నొందుతావో కోపం అందరికి సహజమే. సహజమైనప్పటికీ కూడా ఎదుటోళ్ళు కోపపడుతున్నారని మనం కోపడ్డాం అనుకోండి, ఆయన బాధపడతాడు. ఆయన ఏం చేస్తాడు? బాధపడతాడు. మనం ఒక్క మాట కూడా అనడానికి లేదు. ఎందుకంటే ఒక మాట అనకూడదండి. ఎందుకనకూడదు తెలుసా? ఆయన బాధపడితే నా ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే.
ఆయన బాధ పెట్టకూడదు. ఈ గొంతులో ప్రాణం ఉండగా నా ప్రభు కోసమే నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఈ ప్రభువును బాధ పెట్టి ఏ పని చేసినా నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుంటే క్రీస్తే, చావు అయితే మేలని. ఏంటి, మనం ఎప్పుడు కూడా మన ద్వారా ఎదుటి మనిషి ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. మనం కూడా సాగించేట్టు మనం ఏం చేయాలి? ప్రోత్సాహకరము అందించాలి. అంతేగాని మన మూలంగా 10 మంది బాధ పెడితే ఆ బాధను బట్టి నీ దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు నీతిగల న్యాయాధిపతి కదా, వాళ్ళు నిజంగా మొరపెడితే మాత్రము నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా నీ గద్దె దించేసి లాస్ట్కి నీ స్థితి ఏం చేస్తాడు? నీ గద్దె దించి లాస్ట్కి 0 చేసేస్తాడు, విలువ లేని వారిగా మార్చేస్తాడు. అందుకనే దేవుడు అంటే భయపడు, గడలాడుతూ భయపడుతూ ఉన్న ప్రజల మీద దేవుడి యొక్క కనుదృష్టి ఉంటుంది అన్నమాట. ఎలాగుంటుంది? ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానంటాడు. దేవుడి యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది తెలుసా? గడలాడుతూ నిత్యము వణుకుతూ. ఏంటంటే ఎవడు దీనుడైన మాట విని వణుకుతాడో వాని మీదే నా కనుదృష్టి నిలిపి ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద నీ మీద నిలిపి ఉంచాలంటే నువ్వేం చేయాలి? మన దీనుడిగా అనేక విషయాల్లో తగ్గించుకునే వాడిగా నిన్ను చూసినప్పుడు ప్రభుకి ఏం కలగాలి? జాలి కలగాలి, దయ కలగాలి, ప్రేమ కలగాలి, వాత్సల్యత పుట్టాలి. ఏంటి, ఇది పుట్టినప్పుడు నీ పక్షంగా నిలిచిన వాడు ఏం చేస్తాడు? నిన్నన్న వాడిని ఎవరిని ఊరికనే ఏంటి వాళ్ళు కుదురుగా ఉన్నవాడు నువ్వు మౌనంగా ఉండాలంతే. నీ మౌనం ఏం చేస్తుంది? గొప్ప విజయాన్ని చేకూర్చేటట్టు చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే మన దేవుని చేతిలో ఏముండాలి? సజీవమైన రాళ్ళగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటట్టు మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు ఏం చేశాడండి? ఆ ఏట్లోకి వెళ్ళి నున్నటి రాళ్ళు తీసుకొని తన చెక్కములు వేసుకొని వడివడిగా అడుగులేసి ఏం చేశాడు? ఒడిసిలో రాయి తిప్పి మరి గొలియాతు మీదకి ఇసిరినప్పుడట గొలియాతు ఏం చేశాడట? నేలకు ఒరిగిపోయిన తర్వాత గబగబా పరిగెట్టుకుని వెళ్ళి అతని వరలో ఉన్న కత్తిని తీసి అతన్ని గొంతు కోసి అక్కడే చంపేసరికి ఫిలిస్తీన్లో ఏమొచ్చిందట? అప్పుడు దాకా వాళ్ళకి బలం ఎవరండి? గొలియాతు. ఆ బలమే పోయినప్పుడు, ఆ బలమే ప్రాణంతో లేనప్పుడు వాళ్ళ బలమంతా వీగిపోయింది. వాళ్ళు ఏమైపోయారు? బలహీనులైపోయి వాళ్ళు చూసి ఆ గొలియాతుని చూసి ముందు దేవుడు ప్రజలు పిరిగితనంతో పారిపోతున్న వారు సైతము ఇక్కడి నుంచి ఆ ఫిలిస్తీన్లు దావీదు చేసిన ఆ పనిని బట్టి ఆ ఒక్కడే నేల కూల్చితే అసలు మనం ఏం పాటు వారము వీళ్ళు ముందు అని చెప్పి ఒక భయం వాళ్ళు కలిగి ఏం చేశారట? భయంతో పరుగులు తీయడం మొదలెట్టారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడు కూడా యుద్ధానికి ముందుకు రాలేకపోయాడు. ఎవడు కూడా ముందుకు రాలేకపోయాడు. ఈ విజయం ఎవరి వల్ల? దావీదు వల్లనే కదా. అలాగే దేవుని చేతిలో నువ్వు ఉండాలంటే ముందేం చేయాలండి? వాక్యపు అనుభవాల్లో నిలిచిన వాడి వల్లే నునుపు ధనం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబట్టుకుని నువ్వు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, ఏంటంటే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు అనే మాట మనం చూస్తున్నాం కదా. మరి ఆత్మ సంబంధమైన మందిరం ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధం అంటే ఏంటి అనే దాని గురించి ఒక మాట చెప్తాను. మొదటి రాజుల గ్రంథం తీయండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుతామండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా మేఘము చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు.
చాలండి. ఇక్కడ సొలొమోను మందిరం కట్టాడట. మందిరం కట్టినప్పుడు ఇగో తన పితరులైనటువంటి వారి పట్ల నువ్వు ఎటువంటి అద్భుత కార్యాలు చేసావో, ఎంత మహత్కార్యాలు చేసావో, నువ్వెంత గొప్ప దేవుడు, ఇగో తండ్రి కలిగినటువంటి మేము ఎంతో ధన్యులున్నాయా అని చెప్పి ప్రార్థన చేస్తాడు సొలొమోను ఎలుగెత్తి. ప్రార్థన చేసినప్పుడట ఈ సేవకులు ఆ దేవుని మందిరం కట్టినటువంటి ఆ మందిరంలో నిలవలేకపోయారట. ఎందుకు నిలవలేకపోయారు? దేవుని మహిమను తాళలేక ఆ మందిరంలో యాజకులు సైతం ఏం చేశారండి, నిలవలేని పరిస్థితి వచ్చేసింది. దినస్తోత్రం హల్లెలూయా. యాజకులు అంటే ఎవరు? మందిరంలో దేవుని పని చేసేవారు. దినస్తోత్రం హల్లెలూయా. ఎవరైనా సరే బలి అర్పించడానికి పాప పరిహారార్థ బలి కావచ్చు, సమాధానకరమైన బలి కావచ్చు, ఏ బలి అర్పించాలంటే ముందు ఎక్కడికి తేవాలి? అర్పణ ఎక్కడ తేవాలి? యాజకుడి దగ్గరికి తేవాలి. ఆ యాజకుడు ఏం చేస్తారు? వాళ్ళకి బదులుగా అది తీసుకొని దాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ కార్యము జరగడం మనం చూస్తాం. దినస్తోత్రం హల్లెలూయా. కానీ మందిరము కట్టినప్పుడు, మందిరం ప్రతిష్ఠించినప్పుడు యాజకుల మందిరంలోకి వెళ్ళడానికి ఆ మందిరం దేవుని మహిమ చేత ఆ మందిరం నింపబడినప్పుడట యాజకులు సైతం నిలవలేకపోయారట, మందిరంలో ఉండలేకపోయారట. వాళ్ళు బయటికి వచ్చేవలసిన పరిస్థితి వచ్చేసింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మహిమ ఏంటండి? దేవుని మహిమ చేత ఊరిమాల రియాల రియాంద రిమీకర దేవుని మహిమ చేత నింపబడే ఆ మందిరానికి అంత మహిమ ఉన్నప్పుడు ఆ మందిరంలోనికి ప్రవేశించలేకపోతే మరి మనమందరం కూడా అదే మహిమతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మహిమ ఇప్పుడు కోల్పోయాం మనము. మన పితరులైనటువంటి ఆదామవ్వలు వారు చేసినటువంటి చిన్న అవిధేయతను బట్టి చిన్నదేటి పెద్దదే మనుషులందరికీ తెచ్చారు ఆ శాపము. అప్పుడు కోల్పోయిన మహిమను తిరిగి యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు ద్వారా మనం తిరిగి ఆ మహిమలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాలనుకుంటే ఆ కృప మనం ఏం చేయాలి? ఆ మహిమను తిరిగి పొందడానికి దేవుడు కృప చూపుతుంటే యేసు ప్రభు ద్వారా మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారిని విశ్వసిస్తూ వాడిని అనుసరిస్తున్నా ఆయన నేనే మార్గం అని చెప్తున్నటువంటి ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తూ ముందుకు సాగిపోవలసిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఎలా సాగిపోతామో ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడే మన ఆత్మీయ జీవితం ఏం చేస్తుందండి? ఏటి నీళ్ళలో రాళ్ళు నులుపుగా తయారైనట్టుగా మనలో ఉన్న గరుకుతనం పోయి, కఠినత్వం పోయి, అవిధేయత పోయి, లోబడలేని జీవితం పోయి విధేయత చూపించే వ్యక్తులుగా సంపూర్ణమైన విధేయతలోకి వచ్చి దేవుని పిల్లలకు తగిన వారిగా మార్చబడతాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండమ్మా. హల్లెలూయా. మనము తగిన వారిగా మార్చబడడానికి దేవుడు ఏం చేస్తున్నాడట? తన కృప ద్వారా ఆత్మ సంబంధమైన మందిరంగా మనల్ని ఏం చేస్తున్నాడట? సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనము సజీవమైన రాలమని చెప్పాడు దేవుడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామని చెప్పాడు దేవుడు. అయితే మహిమతో నిండిన వారము మన ఎవరము? దేవుని మహిమతో నిండిన వారము. ఈ మహిమ లేకపోతే దేవుని ప్రత్యక్షమైనప్పుడు ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఈ మహిమ లేకపోతే ఎక్కడికి వెళ్ళాము? ఆలకించాలి. ఈ మహిమ లేకపోతే ఎక్కడికి వెళ్ళాము? ఆయన్ని ఎదుర్కోలేము, ఆయన సమీపించలేము, ఆయనతో కలిసి మనము ఎత్తబడలేము. మరి ఎత్తబడాలంటే ఏం చేయాలి? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో అవును, మహిమను ధరించిన మనుషులే మనం చూడలేకపోతే ఆ మహిమతో నింపబడవలసిన మనము మహిమ లేకపోతే ఏమైపోతాము? దేవుడితో ఉండవలసిన ఆ భాగ్యాన్ని కోల్పోతాం. దేవుడితో ఉండవలసిన భాగ్యాన్ని ఏం చేస్తాము? ముమ్మాటికి కోల్పోతాం. అది కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయకూడదు? ఈ లోకానుసారమైన వ్యక్తులకు మనము ఉండకూడదు. దేవుడి చిత్తానుసారమైన బిడ్డలుగా బ్రతకాల. దేవుడి చిత్తానుసారమైన బిడ్డలుగా ఏం చేయాలి అండి? బ్రతకాల. మనం ఎవరేమండి? అమ్మ మనం ఎవరము? పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరందరూ సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అంటాడు. ఆత్మ సంబంధమైన వారము మనం ఎవరము? శరీర సంబంధమైన వారము కాదు అమ్మ రూపతల్లి. ఆత్మ సంబంధమైన వారు మనం డేవిడ్ నాగా చూడాలి ఏంటి? ఆత్మ సంబంధమైన వారము మనం ఎవరము?
ఆత్మ సంబంధమైన వారము. మరి ఆత్మ సంబంధమైన వారమే కానీ మరి ఆ మహిమలో మనం ఆ మహిమను కలిగి ఉండకపోతే మన శరీర సంబంధులుగానే కనబడతాము. మన మాట మారకపోయి, మన నడత మారకపోయి, మన చేష్టలు మారకపోయి, మన బుద్ధులు మారకపోయి టోటల్గా నీవే ఒక శరీరగా ఏంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎంత మాత్రము కనిపించవు. దీని స్తోత్రం హల్లెలూయా. అందుకంటాడు మనం ఎవరమంటే సజీవమైన రాళ్ళమట. మనం ఎవరమంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న వారమట. మనం ఎవరమంటే మహిమతో నిండిన వారమట. ఏంటండి నీ మొదట ఎవరు ఏంటి మనము ఇటువంటి అనుభవాల్లో ఎవరైతే మొదటగా నిలుస్తారో వాళ్ళు ఒక తెలియని ప్రత్యేకత ఏంటి, దయచేసి ఆలకించండి, వాళ్ళు తెలియని ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఏంటి ఆ ప్రత్యేకతను బట్టి ఎవరు కూడా మనుషులు సమీపించలేరు, ఎవరు కూడా ఆ మనిషిని సమీపించలేరు. ఏంటి పరిశుద్ధత ఉన్న వారి దగ్గర ఏంటి ఎవరైనా సమీపిస్తారో. ఒక మాట చెప్తున్నాను, నేను మాట్లాడుతూ ఒక తాగుబోతాడు, నాకు తెలుసు, బాగా డ్రింకర్ అన్నమాట. వాడు అన్యుడు అన్నమాట. కనీసం నా ముందుకు వచ్చి నా కళ్ళగా చూడలేడాడు. నా కళ్ళగా చూడితే నా కళ్ళు మండిపోతాను, నేను చూడలేకపోతున్నాను అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు మండిపోతున్నాయి అంటే నేను చూడలేకపోతున్నానండి, నా ఒళ్ళంతా శివరింగ్ అయిపోతుంది, మిమ్మల్ని మాట్లాడుతున్నాను కానీ నీ కళ్ళగా చూడలేకపోతున్నాను అంటాడు. ఎందుకంటే మనలో ఆ ప్రత్యేకత మహిమ లేకపోతే మన దేవుని బిడ్డలుగా పరిగణింపబడలేము. ఏంటి కళ్ళకాసి చూడలేకపోతున్నాడు ఒక అన్యులు, ఒక దేవుని ఎరగని వ్యక్తి, ఒక డ్రింకరు. కనీసం వాడు నా వైపు చూడడానికి కూడా గజ్జ వణికిపోతుంటాడు. ఎందుకంటే మనలో ఏముంది ఆ ప్రత్యేకత, ఆ మహిమ కలిగిన వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఈ లోకము ఏ శరీరం కూడా మనల్ని ఎవరు కూడా సమీపించలేరు. ఆ ప్రత్యేకత దేవుని బిడ్డలో మనం ఏం చేయాలి ఏంటి కలిగి ఉండాలి. అందుకని ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడేటట్టు ఏంటి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈ చిన్న మాటలు ప్రభుపేట ముగిస్తున్నాను, తలవంచడితే ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఒకసారి తలవంచినట్టయితే ఎవరికి వారే సద్విమర్శ చేసుకుందాం. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డాం. మనం ఎవరు తెలుసా సజీవమైన రాళ్ళము. మనలో ఉన్న కరుకుతనం పోవాలి, కఠినత్వం పోవాలి, నుడుపుతనం రావాలి, విధేయత చూపించాలి. దేవునికి లోబడే ప్రజలుగా ఉండాలి, దేవునికి లోబడే ప్రజలుగా ఉండాలి. దేవుని మెచ్చే జీవితం మనం కలిగి ఉండాలి. ఈ లోకానుసారంగా చచ్చిన వారి వలె దేవుని చిత్తానుసారంగా జీవించే మంచి జీవితం కలిగి ఆత్మీయ జీవితం కలిగిన వారి వలె మంచి బిడ్డలుగా కనబడుతుండాలి. ఎప్పుడైతే మనకు కనబడకపోతే నీలో ఆ మహిమ కనబడదు, ఆ ప్రత్యేకత కనబడదు. ఆ ప్రత్యేకత నీలో కనబడాలంటే ఆ ప్రత్యేకత నీలో కనబడాలి, ఆ ప్రత్యేకత నీలో కనబడాలి. దేవుడు ఎంత మహిమతో వస్తాడో అదే మహిమతో నింపబడిన నీవు ఆయన ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. భూమి మీద ఉండగా ఆ ధన్యత నువ్వు భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. నీలో ప్రత్యేకత కనబడకపోతే దేవుడు ఎత్తబడిన దేవుడు మధ్య ఆకాశంకి వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారు, కానీ మహిమను లేని నిన్ను, వెలబలపోతున్న నిన్ను, ఏంటి వెలుగు లేని నిన్ను, పరిశుద్ధత లేని నిన్ను ఏంటి తన మహిమలో చేర్చుకోవడానికి ఎంత మాత్రమో ఇష్టపడనే పడడు. మనము ఎవరు బట్టే సజీవమైన రాళ్ళము, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న వారము, మహిమతో నిండిన వారము. అటువంటి మహిమతో నిండిపడిన మన జీవితంలో ఆ మహిమ లేకపోతే దేవుడు నిన్ను ఎలా అంగీకరిస్తాడు? మన పితరులైనటువంటి ఆదామవులు ఆ దినాన్ని కోల్పోయారు, ఆ దైవత్వం కోల్పోయారు, ఆ మహిమను కోల్పోయారు. అదే మహిమను యేసు ప్రభు ద్వారా తన కృపను బట్టి మళ్ళీ తిరిగి మనకి ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ మహిమను ధరించుకున్న వ్యక్తులుగా ఎందుకు ఈ దినాల్లో కనబడలేకపోతున్నాము? మహిమను కలిగిన వ్యక్తులుగా ఉంటే ఒక సామాన్యమైన వ్యక్తులు మన వైపు మన దగ్గరికి సమీపించలేదు, మనతో మాట్లాడడానికి కూడా భయపడిపోతాడు. ఇది నిజంగా పరిశుద్ధ జనాంగమురా అనే సాక్ష్యము నిన్ను బట్టి ఎందుకు దేవునికి కలగట్లేదు? ఎందుకు రావట్లేదంటే మళ్ళీ ఆ సాక్ష్యం లేదు, ఆ మహిమ లేదు, ఆ ప్రత్యేకత మనం లేదు. కాబట్టి ఈ రోజున మనల్ని చూసి అందరూ కూడా మాట్లాడుతున్నారు. దయచేసి మన ప్రత్యేకమైన జనాంగంగా ఈ లోకం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా నీ కొరకు నేను ఆత్మ సంబంధమైన మందిరంగా నేను కట్టబడలేకపోతున్నాను. ఇగో సొలొమోను మందిరం కట్టినప్పుడే
ఆ మందిరం కట్టినప్పుడే నీ మహిమను తాళలేక యాజకులు సైతం నిలవలేకపోయారే. మరి నేను అదే మహిమను ధరించుకున్నప్పుడు నన్ను చూసి ఎవరైనా నా ఎదుట నిలవగలరా? అపవాది నిలవగలదా? అపవాది సమూహం నిలబడగలదా? లేకపోతే అపవాది ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు నా ముందు నిలవగలరా? సమస్య నిలవగలదా? ఇంకేదైనా ప్రతికూల పరిస్థితులు కానీ ఇంకేదైనా బలమైన బాబా ఏదైనా సరే, నన్ను ముంచి వేసేది ఏదైనా సరే నా ఎదుట నిలవగలదా? నా నిలవలేదు ప్రభా. నీ మహిమలేకే వాటన్నిటి బట్టి నేనేం చేస్తున్నాను? కొట్టబడుతున్నాను, నలిగిపోతున్నాను, సమస్యల చేత ఎడవబడుతున్నాను, దుఃఖపడుతున్నాను. ఓ దేవా దేవా, నీ మహిమతో నేను నింపబడినవాడిగా, నింపబడేవాడిగా నేను ఉండాలి ప్రభా. నన్ను సిద్ధపరచని చెప్పి ఎవరి ద్వారా తీర్మానం, మంచి తీర్మానంలోకి రండి. నీ తీర్మానం గొప్ప, నీ జీవితంలో గొప్ప మార్పును కలగజేసే విధంగా దేవుడు ఆ తీర్మానాన్ని అంగీకరించి తన మహిమతో నింపే విధంగా దేవుడే కృప చూపుతాడు. ఈ చిన్న మాటలు ప్రభుపేట ముగిస్తున్నాను. తల వచ్చినట్టు ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా.